నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ ఇప్పుడు కొత్త దేశం. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తోంది. తనకు తానుగానే ఇండిపెండెన్స్ను ప్రకటించుకుంది. అంతేకాదు, తమ దేశాన్ని గుర్తించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితితో పాటు ఇండియాకు లెటర్ రాసింది. అయితే ప్రపంచంలో ఇన్ని దేశాలుండగా బెలూచిస్తాన్ చూపు ఇండియా వైపే ఎందుకు? మోదీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎందుకు అంతగా ప్రాధేయపడుతోంది? ఇండియా సపోర్ట్ కావాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది? అయితే వాచ్ ది స్టోరీ. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. దాయాది పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఇక్కడ ఉన్న ప్రజలు ఇండో ఇరాన్ మూలాల గిరిజనులు. వీరు బలోచి భాషను మాట్లాడతారు. సుమారు 44% పైగా భూభాగం కలిగి ఉన్న బెలూచిస్తాన్ కొన్నేళ్లుగా పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా తయారైంది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా బలూచీలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. అంతేకాదు, మోదీ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు పాకిస్తాన్ అంతు చూస్తామని చెబుతున్నారు. పాక్తో పాటు పోరాడటానికి మేము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేసింది అక్కడి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే మనం పని కానివ్వాల్సిందనేది ఓ రాజకీయ సిద్ధాంతం. బెలూచిస్తాన్ అదే థీరీని ఫాలో అయింది. భారత్తో యుద్ధం చేసి విలవిల్లాడుతున్న పాకిస్తాన్కు షాక్ ఇస్తూ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇంతకంటే పెద్ద దెబ్బ పాకిస్తాన్కు ఇంకేం ఉంటుంది? ఇక ఇదే సమయంలో భారత్ తమకు సాయం చేస్తే పాక్ను నాశనం చేస్తామని బెలూచీలు చెబుతున్నారు. ఇందుకోసం భారత ప్రధాని మోదీ తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇండియా రక్షణ బడ్జెట్లో 5%, ఆయుధాల్లో 2% తమకు కేటాయిస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పారు. మోదీ వెనుక ఉంటే చాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు సరైన బుద్ధి చెబుతామన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యవహారంలో కూడా భారత్కు తాము పూర్తి సపోర్ట్ ఇస్తామని ప్రకటించారు. ఇక స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్న బలూచీలు సంబరాలు జరుపుకుంటున్నారు. అంతేకాదు, తమ ప్రాంతాల్లో ఉన్న పాక్ జాతీయ జెండాను తొలగించి ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై తమ జెండాలను ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ దేశ రాయబార కార్యాలయాలకు అనుమతి ఇవ్వాలంటూ భారత్తో పాటు పలు దేశాలకు సందేశాలు పంపించారు బలూచీ నాయకుడు మీర్ యార్ బలోచ్. ఇకపై బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం కాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని, ముఖ్యంగా ఇండియన్స్ తమను పాకిస్తానీయులుగా కాకుండా బలూచీలుగా పిలవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే హింగ్లాజ్ దేవి ఆలయానికి ఇండియన్స్ రావాలని ఆహ్వానం పలుకుతుంది. ఇతర దేశాల నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఇండియా సపోర్ట్ ఒక్కటి చాలని అనుకుంటుంది బలూచిస్తాన్. బలూచిస్తాన్కు దాదాపు 760 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. పాక్ తీర రేఖలో 3/2 ఇదే కావడం గమనార్హం. ఇక్కడ 1.8 లక్షల కిలోమీటర్ల మేర స్పెషల్ ఎకనామిక్ జోన్ విస్తరించి ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రావిన్సులన్నింటిలోకెల్లా బలూచిస్తాన్ వ్యూహాత్మకంగా అత్యంత ప్రధానమైందని చెప్పుకోవచ్చు. ఇక పాక్ నావికాదళ స్థావరాలు ఉన్న ఓర్మారా, పాస్ని, గ్వాదర్ బలూచిస్తాన్ తీరంలోనే ఉన్నాయి. అంతేకాదు, బలూచిస్తాన్లో సహజ వనరులైన రాగి, బంగారం, యురేనియం విరివిగా దొరుకుతాయి. వీటన్నింటిపైన ఇన్నాళ్లుగా పాకిస్తాన్ ఆధిపత్యం చెలాయిస్తూ బలూచీలను నిత్యం వేధిస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే. కాగా గతంలో బలూచిస్తాన్ ప్రజలు ఇండియాలో భాగం కావాలని భావించారు. కానీ భారత్ పాక్ విభజన సమయంలో బలూచ్లోని కలాత్ నాయకులు ఇండియాలో విలీనం అవ్వాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారు. ఈ క్రమంలోనే కలాత్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ ఆ తర్వాత అప్పటి పాక్ ప్రభుత్వ ఒత్తిడి, సైనిక బల ప్రయోగంతో పాకిస్తాన్లో బలవంతంగా విలీనం కావాల్సి వచ్చింది.
అయితే పాకిస్తాన్లో బలవంతపు విలీనాన్ని బలూచి ప్రజలు మొదటి నుంచి తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 1948లో ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వంలో గెరిల్లా దాడులకు పాల్పడ్డారు. కానీ పాక్ సైన్యం ఈ తిరుగుబాటును అణిచివేసింది. అప్పటి నుంచి పాక్ సైన్యం అకృత్యాలు పెరిగిపోవడంతో 1958-59లో నౌషేరా ఖాన్ నాయకత్వంలో మరో తిరుగుబాటు జరిగింది. ఆ తరువాత 1963 నుంచి 1969 వరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ తిరుగుబాటుకు నేతృత్వం వహించింది. ఈ క్రమంలోనే 1973-77లో తీవ్ర స్థాయిలో పోరాటం జరగగా 2000 దశకంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పాటైంది. స్వయం పరిపాలన మరియు ప్రత్యేక దేశం డిమాండ్తోనే ఈ సంస్థ పురుడు పోసుకుంది. జనరల్ ముషారఫ్ సైనిక చర్యలు, బలూచ్ ప్రాంతంలో సైనిక స్థావరాల ఏర్పాటుతో పాటు బలూచ్ నేతల హత్యలు, పాక్ చైనా ఆర్థిక కారిడార్ సిపెక్లో భాగంగా గ్వాదర్ పోర్టు ఏర్పాటు మరియు గ్యాస్, బంగారం వంటి సహజ వనరుల తరలింపుపై అలుపెరుగని పోరాటం చేస్తూ వచ్చింది. ఈ పోరులో పాకిస్తాన్కు ఎదురుగా నిలిచిన ఎందరో బలూచిస్తాన్ ప్రజలు అదృశ్యం కాగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రజలు తమ వారిని కోల్పోతూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో బలూచిస్తాన్ మహిళలు మోదీని సోదరుడిగా భావిస్తూ అన్నదమ్ములను కోల్పోతున్నామంటూ తమ బాధను వెళ్లబోసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటాల వెనుక భారత్ హస్తం ఉందని దాయాది పాక్ ఆరోపణలు చేస్తుంది. బలూచి ఏర్పాటువాదులకు బయట నుంచి సాయం అందుతోందని చెబుతోంది. అంతేకాదు ఇందులో భారత నిఘా విభాగం రాపై పలు ఆరోపణలు చేస్తూ నిందిస్తోంది. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలూచిస్తాన్ గురించి ప్రస్తావించారు. దీంతో తమ అంతర్గత వ్యవహారాల్లో ఇండియా జోక్యం చేసుకుంటుందని పాక్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నార్మల్గానే పాకిస్తాన్కు భారత్ను ఎదుర్కొనే దమ్ము ఏమాత్రం లేదు. ఇప్పుడు సుమారు 44% ఉన్న బలూచిస్తాన్ను కోల్పోయి ముక్కలైన పాక్ కనీసం ఇండియా వైపు చూసే సాహసం కూడా చేయలేదు. బలూచీలకు భారత్కు ఉమ్మడి శత్రువు పాకిస్తాన్ కాబట్టే బలూచిస్తాన్ ఇండియా సాయాన్ని కోరుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ సంపత్తితో పాటు సాంకేతిక పరంగానూ భారత్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ను పూర్తిగా విధ్వంసం చేయాలంటే భారత్ సపోర్ట్ ముఖ్యమని బలూచిస్తాన్ భావిస్తోందని చెప్పొచ్చు. అందుకే ఇండియా సాయం చేస్తే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను అంతం చేస్తామని ప్రకటిస్తోందన్నది అర్థమవుతోంది. ఈ క్రమంలోనే తమను పాకిస్తాన్లో భాగంగా భావించకుండా బలూచీలుగానే చూడాలని చెబుతోంది. అయితే మోదీ ఒక్క అవకాశం ఇస్తే భారత్తో బలూచిస్తాన్ విలీనమయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వంతో చర్చలు జరిపిన భారత్ బలూచిస్తాన్ అభ్యర్థనను స్వీకరిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం.